హాయ్ అండి. నాకైతే డబ్బుండి కారులో తిరిగే వాళ్ళతో కంటే, కాయ కష్టం చేసుకుని, కష్టపడి బతికే వాళ్ళంటే 100కి 100% నాకు వాళ్ళంటేనే ఇంప్రెషన్ ఉంటుందండి. ఎందుకు అంటే, అన్నీ ఉన్న అల్లుడినోట్లో శనెల్లే, డైనింగ్ టేబుల్ మీద 10 రకాల పదార్థాలు ఉన్నాయి. ఏది తింటే ఏమొస్తుందో అని భయం. తింటే అరుగుద్దో లేదో అని అదొక భయం. ఏసీ రూమ్ ఉంటుంది, బెడ్ ఉంటుంది మెత్తడిది. కానీ పడుకుంటే నిద్ర రాదు. వాళ్ళ దరిద్రం అలా ఉంటుంది. బట్ వీళ్ళు తెల్లారులేస్తే కాయ కష్టం చేస్తారు, ఎండనక వానక పొద్దుగూకులు చాకిరీ చేస్తారు. గొడ్డు కారంతో అన్నం తిని ఆరాయించుకోగలుగుతారు. అలానే నాటుకోరి కారంగా కూర వండుకుని కూడా తినగలుగుతారు, ఆరాయించుకోగలుగుతారు. చెట్టు నీడలో కట్టికి నేల మీద గంటలైనా నిద్రపోగలుగుతారు. అదండి సుఖం అంటే, అది ఆనందం అంటే. నెక్స్ట్, ఏదన్నా కానీ ఒక బాధ వచ్చినా, ఒక సంతోషం వచ్చినా వాళ్ళల్లో ఒక యూనిటీ ఉంటుంది, ఒక కట్టడి ఉంటుంది. ఎవరికన్నా ఒకరికి బాధ వచ్చిందంటే వీడప్పుడు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చావనిండి, అది వేరే విషయం. బట్ ఒకరికి వచ్చింది అంటే వాళ్ళంతా ఒకటైపోతారు, ఒక యూనిటీగా ఉంటారు, అందరూ కలిసి ఫైట్ చేస్తారు దానికోసం. మనలో ఉందండి ఎబ్బే లేదు. మనం ఎలా ఉంటామంటే పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకి ఏదైనా వచ్చిందంటే మళ్ళీ మనం గొడగొడగొడలు ఆడుకుంటాం. వాళ్ళకి ఎట్లా వచ్చిందంట, వాళ్ళకి ఎట్లా అయిందంట, వాళ్ళకి ఇట్లంట. అవసరమైతే చాలా కష్టపడి 10 మందికి 20 మందికి చెప్పొస్తాం వెళ్ళి. అంతేగాని అసలు ఏంటమ్మా సమస్య, ఇలా జరిగిందంట, మేమేమైనా చేయగలమా, లేకపోతే ఇట్లా అనే యూనిటీ అసలు మనలో లేదు. ఆ కాయ కష్టం చేసుకునే వాళ్ళల్లోనే ఆ యూనిటీ అనేది కూడా ఉంటుంది. 98%, అందరినీ 100% అని నేను చెప్పను, 98% వాళ్ళలోనే ఉంటుంది. ఇది మనకు ఎలా ఉంటుందంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో చూడటమే తప్ప అసలు మనకి ఎందుకు వచ్చిన తలనొప్పులే, మనకు అవసరమా ఇవన్నీ అనే ఆలోచనలో ఉంటామన్నమాట. ఎప్పుడైనా సరే అండి, కష్టపడి చేసుకుని కష్టపడి బతికే వాళ్ళకి కోట్లు సంపాదించాలన్న ఆలోచన ఉండదు, లక్షలు నెక్స్ట్ జనరేషన్కి ఏదో అందించాలన్న ఆలోచన ఉండదు. ఇవాళ మనం కడుపు తిన్నామా, నిద్రపోయామా, ఇవాళ పని చేసుకుని వచ్చామా, రేపొద్దున పని ఏంటి, రేపొద్దున మనకు పని ఉందా లేదా అంతవరకు చూసుకుంటారు. వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగోకపోతే పిల్లోడి జ్వరానికి ఏదో చిన్న మందులు తెచ్చుకోవడానికి సరిపడా వాళ్ళకు ఉంటాయి డబ్బులు. వాళ్ళ లైఫ్ స్టైల్ అంతే, ఇంకా వాళ్ళు అంతవరకు చూసుకుంటారు. మనం ఏంటంటే లేదు, మనం బతకాలి, మన పిల్లలు బతకాలి, మన మనవాళ్ళు బతకాలి, ఇంకా అవకాశం ఉంటే మనవాళ్ళ పిల్లలు కూడా బతకాలి. వాళ్ళు కూడా మనమే వదిలిచ్చేసేయాలన్నమాట, అన్నీ సంపాదించేసేసి ఇచ్చేసేసి. అది మన ఆలోచన. మనకి ఇంకా తిండి ఎక్కడ సహిస్తే నిద్ర ఎక్కడ పడుతుంది, ఏమంటారు మరి?